జగిత్యాల జిల్లా కేంద్రంలో మహాభారత ప్రవచన మహాయజ్ఞం ఆదివారం 9వ రోజుకు చేరుకోగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంతో వైభవపేతంగా ముగిసింది. శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే ప్రవచన జ్ఞానయజ్ఞం 9 రోజుల పాటు ఘనంగా కొనసాగా విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం అల్పాహారం, పగలు భోజనం వచ్చిన భక్తులందరికీ అందజేశారు. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, పౌరాణిక పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక ప్రవచన యజ్ఞం నడిపిస్తున్న బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొని సేవలు అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్, శీల శ్రీనివాస్, మార కైలాసం, కోటగిరి శ్రవణ్ కుమార్, భువనగిరి రామనారాయణ, ఉస్పట్ల దేవేందర్, జిల్లా ప్రభాకర్, నూనె కుమార్, మార రాజేశం, ఎర్ర అశోక్, క్యాసా శేఖర్, కేఎల్ గ్రూప్స్ అధినేత కొండా లక్ష్మణ్, సామాజిక కార్యకర్త తౌటి రామచంద్రం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్, గీతా భవన్ కార్యదర్శి పాంపాటి రవీందర్, డాక్టర్ బి శంకర్, డాక్టర్ వెంకటరాజరెడ్డి, డాక్టర్ నరహరి, డాక్టర్ విశ్వభారతి, ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ తో పాటు శాస్త్రి గారిని సన్మానించి ప్రసాదం అందుకున్నారు. శ్రీమాన్ చెట్ల చంద్రశేఖర్, సుజాత దంపతులు, శీల శ్రీ, ఎర్ర అశోక్, నీరజ దంపతులు దూత కౌరవులకు కోపం తెప్పించేవాడు కావద్దు. ఎందుకు? మాయాద్యూతంలో మత్తెక్కిపోయినాడు వారు. సాత్యకి లేచాడు, మండిపడ్డాడు, మనమేమిటి అడగలేమిటి, వెళ్ళి లాక్కుండా ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెబుతారు ఇంట్లో. మీ అభిప్రాయం ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి? కానీ వివేకవంతుడైనటువంటి వాడు కోపానికి రాడు. ఎప్పుడు కూడా ఆవేశపరుడి వల్ల అనర్థమే తప్ప ఏమీ జరగదు. ఇటువంటి వాటిని వివేకంతో, వివేచనతో, సమన్వయంతో సాధించగలగాలి. అందుకే ఆలోచనలు చేస్తున్నారు. బలరాముడు అన్నాడు, వారు ఇచ్చేట్టుగా లేదు రాజ్యం అన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరందరూ ఆగండి. ద్రుపదా, ఏదో పెళ్లి వేడుక కాబట్టి మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. ఆ వేడుక తాలూకు ఆనందం అలాగే ఉంచు. ఇప్పటికీ ఈ చర్చ ముగిద్దాం. అనవసరంగా పెళ్లి సంగతి పాడు చేయకండి. చూడండి, కృష్ణుడు ఎంత అంటే, కృష్ణుడు మాట్లాడే ప్రతి మాట అద్భుతమే. ఎప్పుడు కూడా పురాణంలో శ్రీ భగవాను వాచ, భగవాను వాచ అంటే అది భగవద్గీతయే. కృష్ణుడు చెప్పినాడు, ద్రుపదా, ఒక పని చెయ్యి, నువ్వు ఒక దూతను పంపించు. ఎవరిని పంపాలి అంటే, చూడండి ఏం చెప్తున్నారు, అద్భుతమైన శ్లోకం. భూతానాం ప్రాణిన శ్రేష్ఠాః, భూతానాం ప్రాణిన శ్రేష్ఠాః, ప్రాణినాం బుద్ధిజీవినః, బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠాః, నరేషు ద్విజాతయః. ప్రపంచంలో భూతములలో ప్రాణమున్నది శ్రేష్టములు. ప్రాణమున్నటువంటి వాటిలో మనుష్యులు గొప్పవారు. మరి మనుష్యుల ఎంతో నరేషు, భూతములలో ప్రాణులు గొప్పవైతే, ప్రాణం ఉన్నటువంటి వాటిలో బుద్ధి కలిగినటువంటి గొప్పవైతే, బుద్ధి కలిగినటువంటి వారిలో మనుష్యులు గొప్పవారైతే, వారి మనుష్యులు గొప్పవారిలో నరేషు ద్విజాతయః. మానవుల యందు సంస్కారం చేత సంస్కరించబడినటువంటి వేదాంగములను అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడు గొప్పవాడు.
అతడిని పంపించు అన్నాడు. మొదటి రాయభారం బ్రాహ్మణుడు వెళ్ళాడు. బ్రాహ్మణుడు వెళ్ళి ఎవరో ద్రుపద పురోహితుడు వెళ్ళి వచ్చాడు. అతను వెళ్ళి వస్తూనే, చూడండి ఇక్కడ రాజులు ఎట్లా ఉంటారు తెలుసా, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ పరిపాలన చేయాలి. ప్రతి రాజు ఈ ప్రశాంతంగా ఉండడు. ఏదో పుణ్యం చేత రాజు అవుతాడని మీరు అనుకోవద్దు. పాపకర్మ యొక్క ప్రభావం ఉంటే కూడా రాజ్యం రావచ్చు. ఏదో రాజయ్యాడు కాబట్టి చాలా పుణ్యం, ముళ్ళ పాము మీద పడుకోవాలి, నిద్ర ఉండదు. ద్రుపదుడు ఒక పక్కన రాయబారానికి పంపిస్తూ, రెండవది ఏంటి అంటే యుద్ధానికి సన్నాహాలు మొదలు పెట్టారు. భవిష్యత్తు తెలుసు కదా. పురోహితుడు వెళ్ళాడు, వెళ్ళి వచ్చాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడే ఉద్యోగ పర్వం ప్రారంభం. ఏమనుకుంటారు ఉద్యోగం అంటే? జాబ్ కాదు. సంస్కృతంలో ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం. ఉద్యోగం పురుష లక్షణం అనే మాట తప్పుగా చెబుతారు. ఉద్యోగం స్త్రీ లక్షణం, పురుష లక్షణమే. పురుష లక్షణం కేవలం స్త్రీకి మాత్రం ఉద్యోగం లేదనొద్దు. ఉద్యోగం ఇత్యుక్తే ప్రయత్న, ఎఫర్ట్, ప్రయత్నం. ప్రయత్నం అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది. ఏం ప్రయత్నం చేశారు? కౌరవ పాండవుల మధ్యన సయోధ్యను చెయ్యటానికి జరిపినటువంటి రాజభారాలు ఏవైతే ఉన్నాయో అదే ఉద్యోగ పర్వం. చాలా గొప్ప పర్వం. ఇది 5వ పర్వం. 5వ పర్వంలో చాలా విశేషాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఇంకేమిటి? చావ ద్వారా దుర్యోధనుడికి తెలిసింది యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. బ్రాహ్మణుడు వెళ్ళినటువంటి రాజభారం ఏదైతే ఉందో సక్సెస్ లేదు, కాలే. తర్వాత ఒక రోజు దుర్యోధనుడికి తెలిసింది అర్జునుడు మొదలైన వీరులంతా యుద్ధ సన్నాహాల్లో సహాయాలు అడుగుతున్నారు అని ఇంటెలిజెన్స్ చెప్పింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలంతా దుర్యోధనుడికి చెప్పారు, అయ్యా వాళ్ళు చాలా గట్టి ప్రయత్నంలో ఉన్నట్టున్నారు, నాకేం తక్కువ. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అర్జునుడు? ఇవాళ బహుశా అర్జునుడు ద్వారకా పట్టణానికి వెళ్తాడేమో, ఒకవేళ అక్కడ కృష్ణుడిని సహాయం అడుగుతాడేమో, ఒకవేళ కృష్ణుడే కనుక సహాయం చేస్తే ఎవ్వరు వాళ్ళను జయించలేమో అనగానే దుర్యోధనుడు అన్నాడు, అర్జునుడు చేరే లోపే నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. బయలుదేరాడు. ఎవరు? తెలుసు ఆయనకు. అందుకే అలా మధ్యాహ్నం ఒక న్యాప, మధ్యాహ్నం పోయే నిద్ర ఏమిటి? కునుకు ఉన్నాడు స్వామి. ఈ సమయంలో దుర్యోధనుడు వెళ్ళాడు. కృష్ణుడు శయనించిన శయ్యకు తలవైపు ఒక ఆసనం, పాదాల దగ్గర ఒక ఆసనం. ఎక్కడ కూర్చోవాలి? వీడిలో దేహాభిమానం, అహంకారం. కృష్ణుడి యొక్క శిరస్సు వైపున ఆసనం ఉంటే అక్కడ కూర్చున్నట్ట. కృష్ణుడు కూడా ఇదే ఆసనం. మనిషికి ఓపిక. ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు ఫస్ట్ 5 నిమిషాల్లో పని అయిపోవాలి. అప్పుడు చేతులు పిసుక్కున్నారు, ఇప్పుడు డాక్టర్లు బాల్ ఇస్తున్నారు. నీ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ బాల్ పిసిగితే పోతుంది. ఏదో ఉంది కదా, ఇప్పుడు బాల్స్ వస్తున్నాయి. ఏం చెయ్యాలి? పిసుకు, అంతే, ఇంకేం లేదు చేయడం. అది పట్టుకొని కంట్రోల్. మేమిద్దరం ఎలా సాధ్యం? ఒక పని చేద్దాం. అప్పుడు చెప్పినాడు, భవాన్ అభిగత
పూర్వమో అద్రమే ముందుగా వచ్చిన వాడికి ఇవ్వాలి. ముందు ఎవరు వచ్చారు? దుర్యోధనుడు వచ్చాడు. కానీ ముందు ఎవరిని చూశాడు కృష్ణుడు? అర్జునుడిని చూశాడు. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, నువ్వు ముందు భగవంతుడిని చూస్తే దర్శనం గుర్తుపెట్టడం. దర్శనానికి సుదర్శనానికి తేడా ఏంటి అంటే, భగవంతుడు మనలో చూడగలిగితే అది సుదర్శనం అవుతుంది. ఆయన చూపు పడితే చాలా కర్మను త్యాగం చేయండి. కర్మ త్యాగం గొప్పదా? కర్మ ఆచరణ గొప్పే. విరగదు పాము చావదు = సంజయుడి యొక్క కథ. దీనిలో ఏం తేలదు. గట్టిగా నీళ్ళల్లో వేలు పెట్టి నోట్లో పెట్టుకున్నట్టే తప్ప సంజయుడు చెప్పింది లేదు, మీరు విన్నది లేదు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గారి తెలుగు మాసపత్రిక వైశ్యగలటువంటి భగవద్గీత దైనందిన భారతం అంటే ఏమిటో తెలిపి భారతీయులుగా బ్రతకండి సందేశం ఇచ్చినట్టు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ వేదిక పైన ప్రవచనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి స్వామి చిరంజీవ బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారిని చేస్తూ ఈ కాలంలో అందరికీ ఉన్న కరువు ఏమిటి అంటే సమయం. ఎవరికీ లేదు సమయం. అయినా ప్రేమ అనురాగం చేత ఆదరణ చేత భగవంతుడి మీద ఉండేటువంటి యొక్క భక్తి శ్రద్ధ చేత కథ శ్రవణాన్ని చేయడానికి వచ్చినటువంటి యొక్క భాగవతుల్ని భక్తుల్ని స్వాగతిస్తారు. చాలా మంది ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యొక్క వారందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పద రజము శ్లోకాలను ప్రార్థిస్తూ మహాభారతం, శ్రీమద్ రామాయణం, భాగవతం ఈ మూడు చాలా గొప్ప గ్రంథాలుగా అనేక దేశాలు గుర్తించి నిజమైన కౌన్సిలింగ్ ఎక్కడ ఉంది అంటే భారత భాగవత రామాయణ. మహాభారతంలో ఉండేటువంటి 1,00,000 శ్లోకాల గ్రంథం ప్రతి శ్లోకంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మన నిత్య అవసరానికి పనికొచ్చేటువంటి విషయాన్ని ప్రతి శ్లోకంలో 1970లో బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు ఈ భారతాన్ని వినిపించారు. అప్పుడు ఎంతమంది శ్రోతలు అంటే 15 మంది అనుకోండి. కానీ 15 మంది కూడా చాలా చాలా శ్రద్ధాళులైనటువంటి శ్రోతలు. ఒక్కరోజు తప్పకుండా ఒక్క అక్షరం పోకుండా జీర్ణించుకున్నటువంటి ఒక మహనీయుడు. ఎన్ని రోజులు చెప్పారండి ఆయన అంటే 1970 ఇదే మార్గశిర మాసం డిసెంబర్లో ప్రారంభించి 1973 డిసెంబర్లో సమాప్తం. 3 సంవత్సరాల 3 మాసాలు అనుకుంటున్నప్పుడు చేస్తే అన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వచ్చినటువంటి మహనీయులు ఉన్నారు. ప్రతిరోజు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం అంటే సాయంత్రం 4 నుంచి 8 వరకు రోజు 4 గంటలు. వారికి ఎటువంటి ఆశోచన పురుడు కానీ సూత్రకం కానీ వారికి రాలేదు. అవన్నీ సమస్య ఒకటి శ్రద్ధగా విన్నారు. 2 అప్పటి శ్రోతలలో ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయకపోవచ్చు కానీ మన వైశ్యులలో బామాళ్ళ వెంకటరాజ మానవకాండి రోజు వచ్చింది. దాని తర్వాత
మురికి లక్ష్మీరాజన్ గారని ఒక ఆయన ఉండేది. రోజు భజన అంటే ఇలాగా ప్రతి అక్షరాన్ని వివరించి చెప్పిన మహనీయులు సుమారుగా ఓ 36-38 నెలలు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మహాభారతాన్ని అందించి ఒక మాట అన్నారు. ఆ కత్తులు మండిపోయినాయి. మళ్ళీ రేపు యుద్ధం చేయాలి అంటే ఏం చేయాలి? బాగా నూరాలి కత్తు. 30,000 మంది ఒక్కసారి కత్తిని నూరి ఉత్తరేణి చెట్టు దంచిన రసాన్ని పెడితే మళ్ళీ 10 ఏళ్ల దాకా నూరవలసిన అవసరం లేదురా కత్తి అన్నాడు. ఇది నిజమా కాదా? వంట ఇంట్లో ఉండి కూరగాయలు కోసుకునే వాళ్ళకి అక్కడికి వచ్చే శ్లోకం ఇది. ఇలాగా ఇదొక సైన్స్ భారతం, రాజకీయం భారతం, గణిత శాస్త్రం భారతం, వైద్య శాస్త్రం భారతం. ఆశీర్వచనం తీసుకోవడం చెప్తున్నది. ఇంత మహాభారతానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ మాకు చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. వెంటనే మా బ్రాండ్ అంటే జనంలో జగిత్యాలలో బ్రహ్మాండంలో ఉన్న టోటల్ స్టేజ్లోనే రెండో జిల్లా ప్రసిద్ధికి తీసుకొచ్చి ఇలా ఆ బ్రాండ్ని కేంద్రం చేసిన మార్కెట్ని విడుదల చేయడంలో సంతోష్ కుమార్ గారు శర్మ గారు మాకు ఆశీస్సులు ఇచ్చి ఈ బ్రాండ్ని ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ముందు ఇంకొక జరిగేటువంటి కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తాము. దానికి మన భగవంతుడు ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందుకి వారికి అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. భారతం బ్రాండ్, మహాభారతం బ్రాండ్ వచ్చింది. వాళ్ళు భారతంతో వాళ్ళు బ్రాండ్ సాధించారు. ఇంకా ఇక్కడితో ఆగకుండా ఇంతింతై వటుడింతై తానంతై 4 విషయాలు చక్కగా వాళ్ళు నేర్చుకొని ఇంకా మంచి పనులు వాళ్ళ పిల్లలు కూడా 30 రోజుల మహాభారతానికి నెక్స్ట్ రూపకల్పన జరుగుతోంది. ఇక్కడికి వచ్చారు మీ అందరికీ. అలాగే మొన్న మా ఘోష సరే నేను అనుకున్నా వెళ్ళేటప్పుడు ఓ రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఈ మధ్యకాలంలో అన్ని రిటర్న్ గిఫ్ట్ అలవాటైనాయి. పూర్వకాలం గిఫ్ట్ దివ్య నదీ జలములతో అభిషేకం చేశారు. అందుకే ధృతరాష్ట్రాది రాజన్యులంతా యుధిష్ఠిరుణ్ణి పట్టాభిషేకం చేస్తే ధర్మ నరసింహ భగవానికి స్వామివారు మంగళసూత్రం కట్టబోతున్నారు. కళ్యాణము పట్టాభిషేకము 2 జరుగుతున్నాయి. రాజ్య పరిపాలన చేస్తా అని చెప్పారు. కాబట్టి మహాభారతం వినటం కాదు, విన్నది ఆచరణ చెయ్యాలి. ప్రార్థన చేయండి. చెప్పండి అందరూ కూడా. నమస్కృత్య వ్యాసో తతో జయ